ఎన్నికల అనంతరం జరిగినటువంటి అల్లర్లపై కూడా ఒకళ్ళొకళ్ళు ప్రతిపక్షాల వైపు అధికార పక్షం విమర్శలు చేసుకుంటారు. దీనిపై మాట్లాడేందుకు మనతో హోంమంత్రి మరియు తానేటి వనిత ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూస్తారు? జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ఇప్పటికే సిట్ కూడా నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూస్తారు? ఈ అల్లర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ కుట్ర అని చెప్పని టీడీపీ వాళ్ళు కూడా విమర్శలు చేస్తారు. ఏ విధంగా చూస్తారు అసలు ఈ అల్లర్లు? అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కుట్ర చేయవలసిన అవసరం అయితే వైఎస్ఆర్సీపీకి లేదండి. ఇప్పుడు ఈ కుట్రలు, ఈ బౌద్ధిక దాడులు, ఈ ఎందుకు చేయవలసిన పరిస్థితి టీడీపీకి జనసేనకి ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే, ఈ రోజున జగనన్న అందించిన పరిపాలన ఈ 5 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా మహిళలు, వారంతా కూడా వారి కుటుంబాలలో జరిగిన లబ్ధికి మంచికి ఈ రోజున కృతజ్ఞతగా జగనన్నకి ఓటేయడానికి వాళ్ళంతా కూడా బూతుల దగ్గర బారులు తీరడం, వాళ్ళంతా ఓట్ చేయడం జరిగిందండి. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే, మళ్ళీ ఈ రాష్ట్రానికి జగనన్నే ముఖ్యమంత్రిగా రావాలి, జగనన్న ముఖ్యమంత్రిగా వస్తేనే మళ్ళీ ఈ సంక్షేమ పాలన, ఈ అభివృద్ధి పాలన అనేది మన రాష్ట్రంలో జరుగుతుందని ఒక ఆశతో, ఒక సంకల్పంతో ఈ రోజున ప్రతి ఒక్కరూ ఓట్ చేయడం జరిగింది. ఈ ఓటు జరిగిన విధానానికి ఈ రోజున ఎవరైతే ప్రతిపక్షం, అటు తెలుగుదేశం జనసేన వాళ్ళు కూటమిగా ఉండి ఈ రోజున బయట ప్రజలు స్పందిస్తున్న విధానానికి, వాళ్ళు ఓటు వేసిన విధానానికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ రోజున వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారంటే, మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తుంది, జగనన్నే ముఖ్యమంత్రిగా ఉంటారు అనే విషయాన్ని వాళ్ళు తట్టుకోలేక బాధతో, కడుపు మంటతో, ఫ్రస్ట్రేషన్తో ఈ రోజున బౌద్ధిక దాడులకు దిగడం జరిగింది. ఈ రోజున జనరల్గా ఇలాంటి చిన్న చిన్న దాడులు జరిగినా, పెద్ద దాడులు జరిగినా ఎప్పుడు జరుగుతాయండి? ఎన్నికల సమయంలో, ఎన్నికల లోపులోనే జరుగుతాయి. కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా నాయకులు ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళ మీద దాడి చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రోజున ఎక్కడైతే, ఏ గ్రామంలో అయితే వైసీపీ నాయకుడు పార్టీ కోసం కష్టపడి కసితో పార్టీని గెలిపించాలని కృషి చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల ఇళ్ల మీదకి 50 మంది 100 మందిగా టీడీపీ నాయకులు వెళ్ళి అల్లర్లు చేయడం, అక్కడ దాడులు చేయడం, వాళ్ళని కొట్టడం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయండి. దీనికి కారణం ఈ రోజున వాళ్ళంతా కూడా ఏ ఆలోచనతో ఉన్నారు అంటే, రాబోయే గవర్నమెంట్ వాళ్ళదే అని, ఖచ్చితంగా మా గవర్నమెంటే ఫామ్ అవుతుంది కాబట్టి మేము మా ఇష్టారాజ్యంగా మేము ఉంటామనే సంకేతాన్ని ప్రజలకు ఇస్తున్నారు. ఎక్కడ దాకా ఎందుకండి, మొన్న నా నియోజకవర్గంలోనే నల్లజర్లలో క్యాండిడేటే స్వయంగా నా మీదకి దాడికి వచ్చాడంటే ఈ రోజున వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా గోండాయిజం చేస్తున్నారు, ఏ విధంగా రౌడీయిజం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఈ రోజున పరిస్థితులన్నీ కూడా ప్రజలు చాలా అవగాహనతో ఉన్నారు, ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, దాడులు చేసినా, కుతంత్రాలు చేసినా, ఏం చేసినా కూడా పాపం వాళ్ళు ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి ఏదో జగనన్న తీసుకొచ్చేశారు, దానివల్ల రైతుల భూములన్నీ కూడా జగనన్న తీసేసుకుంటారని ఒక ఫేక్ స్టేట్మెంట్ని ప్రజల్లోకి వదిలారు. పాపం వీళ్ళు అనుకున్నారు దాని ద్వారా మొత్తం చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి జగనన్నకి ఓటు వేయకుండా ఉంటారు అని చెప్పి ఆలోచన చేశారు. అంటే ఇది కుట్రతో కూడిన రాజకీయం కాదంటారు. అసలు ఆ టైటిలింగ్ యాక్ట్ అనేదే లేదు, మన ప్రభుత్వం చేయనే లేదు. అది తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్, చెయ్యాలని మన రాష్ట్రం మీద ఒత్తిడి చేసినా కూడా జగనన్న చెయ్యలేదు. అది రైతుల యొక్క శ్రేయస్సు కోరే జగనన్న ఆ యాక్ట్ని చెయ్యలేదు. జగనన్న ఇంకా రైతులందరూ కూడా వ్యవసాయం పండగ చేసుకునేలా ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా వారికి సేవలు అందిస్తూ ఈ రోజున రైతులు పండించిన ధాన్యాన్ని కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు చేసి రైతన్నల యొక్క కష్టానికి చక్కటి గిట్టుబాటు ధరని ఇచ్చారు జగనన్న. అంత చక్కగా రైతన్నలకి సపోర్ట్ చేసిన జగనన్న రైతన్నల భూముల్ని లాక్కుంటారంటే వీళ్ళు అలా నమ్ముతారండి? నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజున జగనన్న స్వయంగా చెప్పారు, జగనన్న అందరికీ భూములు ఇచ్చేవాడే కానీ భూములు తీసుకునేవాడు కాదు. నిజంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనము 25 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ ఈ రోజున
32 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే అసైన్ భూములు కలిగిన వాళ్ళు కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన సోదరులు ఉన్నారో వారందరూ భూమి మీద గవర్నమెంట్ భూమి మీద అసైన్ ల్యాండ్ మీద ఎక్కడైతే సాగు చేసుకుంటున్నారో వారందరికీ కూడా శాశ్వతమైన భూ హక్కును కల్పించింది జగనన్న మాత్రమే. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు, చెయ్యలేదు. ఈ రోజున జగనన్న ఎన్నో వేల ఎకరాలు మరి అందరికీ కూడా ఉచితంగా ఇచ్చి దానికి శాశ్వతమైన హక్కుని వారికి కల్పించడం జరిగింది. మరి ఇంత చక్కటి పాలన అందించిన జగనన్నకి ఈ రోజున ఇలాంటి నిందలు ఆపాదించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రత్యేకంగా చూసుకుంటే పోలీసు వ్యవస్థకు సంబంధించి దేశంలోనే ఎక్కడా లేని విధంగా పోలీసు వ్యవస్థ ఇక్కడ ఏకపక్షంగా వ్యవహరించింది. పూర్తి స్థాయిలో డిఐజీ స్థాయి నుండి కింద సిఐ వరకు కూడా వైఎస్ఆర్సీపీకే కొమ్ము కాశారని చెప్పని ఎల్లు మీడియాలో కూడా కథనాలు రాస్తున్నారు, ప్రత్యేకంగా కథనాలు. ఏ విధంగా వస్తారు ఇలాంటి కథనాలు? వైసీపీకి కొమ్ము కాశారు. మరి వైసీపీకి కొమ్ము కాశారు అన్నప్పుడు ఇక్కడ వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్న నేనే ఇక్కడ హోంమంత్రిగా ఉంటే నా మీద జరిగిన దాడులకి మరి ఈ రోజున పోలీసులు ఏమి నిర్ణయాలు తీసుకున్నారండి? ఏమి ఇక్కడ నా మీద దాడికి వచ్చిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఏం చేశారు? నథింగ్ కదా. ఇక్కడ నా మీద జరిగిన దాడులకే పోలీసుల వైపు నుండి స్పందన సరిగ్గా లేదు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కొన్ని దాడుల్లో పోలీసులు నిజంగానే బ్యాలెన్స్డ్గా లేరు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. చాలా చోట్ల అంటే ఏదో ఒక ఫేక్ సర్వే ఏదో బయటకు వదిలారండి టీడీపీ వాళ్ళు. ఏదో ప్రధానమంత్రి మోడీ గారికి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదో ఒక 200 పేజీలు పైగా ఏ నియోజకవర్గంలో ఏ కండిషన్స్తో కూటమి గెలుస్తుంది అనేది వాళ్ళకి వెళ్ళిందంట రిపోర్టు. అది బయటకు వచ్చేసిందంట పొరపాటున. అంటే ఎలా వచ్చేస్తుందండి? ఒక ప్రధానమంత్రి గారికి ఒక ఇంటెలిజెన్స్ నుండి వెళ్ళిన ఒక సర్వే రిపోర్టు ఎంత మరి అది కీలకమైన రిపోర్టో మీకు అర్థమవుతుంది. ప్రధానమంత్రి గారికి వెళ్ళే ఏ రిపోర్టు కూడా లీక్లు అయ్యే అవకాశాలు ఉండవు. ఒకవేళ ఎక్కడైనా లీక్ అయినా కూడా ఆఫీసర్స్ మీద యాక్షన్స్ వెంటనే ఉంటాయి. అలాంటిది కూడా ఏమీ ఎక్కడా జరగలేదు. వీళ్ళకి మాత్రం వచ్చిందంట. ఏదో మరి పవన్ కళ్యాణ్ గారికి ఆ మధ్యన వచ్చిన అటు కొన్ని కీలక సమాచారం ఆ మధ్యన వాలంటీర్స్ గురించి వచ్చింది కదండి, అలాగే వీళ్ళకి కూడా ఏదో వచ్చి ఉంటుంది. దాన్ని పట్టుకుని అదొక దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. సో దాన్ని బట్టి కొంతమంది తెలియని పోలీస్ ఆఫీసర్స్ ఏంటంటే అదే నిజం అనుకుని నమ్ముండొచ్చు. సో దానివల్ల ఏమన్నా కొంచెం బ్యాలెన్స్ కూడా తప్పుండొచ్చేమో తప్ప, కానీ కొన్ని చోట్ల అయితే ఇబ్బందికరంగానే ప్రవర్తించిన మాట వాస్తవం. మీరు కూడా ఫోన్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఏ విధంగా చూస్తారంటే బ్యాలెన్స్ తప్పింది అనుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా కొంతమంది ప్రత్యేకంగా అందరూ కాకపోయినా కొంతమంది అయినా అంటే బీజేపీకి సంబంధించినటువంటి పురంధేశ్వర్ గారు లేఖ ఏదైతే రాశారో లేఖలో ఎవరినైతే మార్చాలనుకున్నారో ఆ ఏరియాలకు సంబంధించి కూడా కొంత మార్చారు. మార్చిన తర్వాత హింసకు కూడా ప్రేరేపించిన పరిస్థితి. ఏ విధంగా వస్తారండి అసలు ఇలాంటి? అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఇబ్బందికరమైన సంఘటనలు జరిగిన మాట వాస్తవం అండి. జరిగిన దానికి ఈ రోజున సిట్ని ఏర్పాటు చేశారు, ఎంక్వైరీలు నడుస్తున్నాయి. ఈ మధ్యనే 3 ఎస్పీలను కూడా మార్చారు. ఆ మార్చడంలో కూడా అక్కడ సీరియస్నెస్ అనేది ఏం పెద్దగా ఏం కనిపించలేదు, నామకాహా జరిగినట్లుగానే కనిపిస్తుంది. సరే పోనీ ఈ ఎస్పీలు మాత్రమే మార్చారు, కింద స్థాయి అసలు గొడవలు జరిగిన దగ్గర ఉన్న ఎవరైతే ఎస్ఐ సిఐ డిఎస్పీ ఈ కింద స్థాయి అధికారులు ఉన్నారో మరి వాళ్ళ మీద ఎటువంటి మరి అధికారికంగా ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి ఎంక్వైరీలు నడవలేదు. మరి ఏం జరుగుతుందో కూడా సరిగ్గా అంటే అంతు పట్టనట్టుగా ఏదో చేస్తున్నట్టు చేయనట్టుగా అట్లా అంటే ఒక కన్ఫ్యూజన్తో కూడినట్టుగా వాళ్ళు అక్కడ బిహేవ్ చేస్తున్నారు. సరే ఇప్పుడు ప్రతి దానికి కూడా ఏదైనా కొంచెం మేము క్వశ్చన్ చేస్తుంటే మాట్లాడితే అంతా మేము చేస్తున్నాం అని చెప్తున్నారు. ఏదైనా గట్టిగా మాట్లాడితే ఎలక్షన్ కోడ్ ఇది ఒకటి మాట్లాడితే ఎలక్షన్ కోడ్ అని చెప్తున్నారు. అంటే ప్రతిదానికి కూడా ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఎక్కడ న్యాయం జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగింది, ఎవరు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు కరెక్ట్గా ఉన్నారు అనేది అంటే గతంలో కన్నా ఇప్పుడు మీడియా సోషల్ మీడియా ఇదంతా కూడా కొంచెం ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళడం వల్ల అంటే కొన్ని ఫేక్వి వెళ్ళినా కూడా వెంటనే పోనీ అవి నమ్మేసినా కూడా తర్వాత వాళ్ళు ఆలోచన చేసి అర్థం చేసుకునే పరిస్థితులు అయితే ప్రజలు ఉన్నారు. ప్రజలైతే అమాయకులు కాదండి, చాలా తెలివైన వారు, వారికి అన్నీ అర్థమవుతాయి. కాకపోతే
కొంత టైం పడుతుంది ఇవన్నీ ఈ సిస్టమ్ అంతా కూడా కొంచెం సెట్ అవ్వడానికి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతనే మొత్తం సిస్టమ్ అంతా కూడా మళ్ళీ కరెక్ట్గా నడవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా కొన్ని పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లను సరిదిద్దడానికి ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ వారు ఈ సిట్ని ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడైనా న్యాయం జరుగుతుందని ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా మీరు చూస్తుంటారు పల్నాడు కానీ, అనంతపురం కానీ, తిరుపతి కానీ చూసినట్టు జరిగినటువంటి దాడులు తీరు కానీ ఏం చూస్తున్నారు అంటే టీడీపీ కావాలని చెప్పి దాడులు చేసింది అనుకోవచ్చా, లేదా ఏం చూస్తారు అసలు? అదేనండి, ఫస్ట్ నుండి నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళే ఈ జనసేన వాళ్ళు కలిసి కూటమిగా ఉన్నారు కాబట్టి ఈ రోజున వాళ్ళంతా కూడా ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఒకరికొకరు మనం సపోర్ట్గా ఉన్నాం కాబట్టి మనం వెళ్ళాలి, ఫైట్ చేయాలి. ఫైట్ చేస్తేనే మనకంటూ ఒక ఇది ఇమేజ్ వస్తుంది అనేది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్లో వాళ్ళంతా కూడా ఎంతో ఇప్పుడే అధికారంలోకి వచ్చేసినట్టు, రాత్రే వాళ్ళ అధికారంలో ఉన్నట్టు, అంటే చాలా అధికార దాహంతో వాళ్ళు ఉన్నారులేండి. సో దానివల్ల వాళ్ళు ఈ నైటే వాళ్ళ అధికారంలోకి వచ్చేసినట్టు ఫీల్ అవుతూ ఒక యాంగిల్లో బిహేవ్ చేయడం, ఇంకో యాంగిల్లో వాళ్ళలో ఉన్న బాధ, వాళ్ళలో ఉన్న కడుపు మంట, వాళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అవన్నీ కూడా ఏదో రకంగా ఎక్స్ప్రెస్ చేయాలి. కాబట్టి ఈ రోజున మా పార్టీ కోసం కష్టపడిన లీడర్స్ మీదన వాళ్ళ మీద దాడులు చేసే చర్యలు చేపట్టడం జరిగిందండి. ఇవైతే నిజంగా ఈ దాడులన్నీ కూడా చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో ఎన్నికల వరకే పోటీ పడేవారు తప్ప ఎన్నికలు అయిన తర్వాత ఇంతగా బీభత్సాలు ఎప్పుడు జరిగింది లేదండి. ఈ టైంలోనే ఇట్లా జరిగింది. మరి ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని చెప్తున్న వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు. ఈ విధంగా బిహేవ్ చేయడం, ఈ రౌడీయిజం చేయడం, గోండాయిజం చేయడం అనేది కరెక్ట్ కాదు. అట్లానే ఈ రోజున ప్రజలకి మంచి చేయడానికి ఒక సేవాభావంతో ముందుకు రావాలి తప్ప ఇలా రౌడీయిజం, గోండాయిజం చేసినంత మాత్రాన అధికారం అయితే వారికి రాదండి. అది వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ప్రధానంగా చెప్పండి, ఈ పోలింగ్ సార్లకు సంబంధించి చూస్తుంటారు ఆల్రెడీ మహిళలకు ఎక్కువ కీలంగా ఓటు శాతంలో కూడా ఓటు వేయడం కానీ పూర్తిగా రాత్రి 11 గంటల వరకు చూస్తే బారులు తీరాలి. అలాంటి తరుణంలో పోలింగ్ శాతం సంబంధించి రాష్ట్రంలో గాలి ఏ పార్టీ వైపు ఇస్తుందండి, ఏం చెప్తారు? ఖచ్చితంగా గాలి ఫ్యాన్ గాలి స్పీడ్గానే వీచిందండి. మహిళలందరూ కూడా చాలా స్వచ్ఛందంగా సంతోషంగా వచ్చి మరి ఫ్యాన్ గుర్తుకే ఓటేయడం జరిగింది. కొన్ని సందర్భాలలో మనం అనాలిసిస్ చేసినట్లయితే ఈ 5 సంవత్సరాల కాలంలో కొంతకాలం కరోనా వలన ఇబ్బంది పడినా కూడా ఆ ఇబ్బందిని కూడా పక్కన పెట్టి ఈ రోజున మహిళా సోదరీమణులకు ఎక్కడెక్కడైతే ఏ విధంగా సంక్షేమ పథకాల రూపంలో మీకు అండగా ఉంటామని జగనన్న చెప్పారు, వాటన్నిటినీ కూడా జగనన్న ఈ దాదాపు ఈ కరోనా విపత్తును తీసేసినా కూడా ఆర్థిక ఇబ్బంది రాష్ట్రం మీద ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా దేన్ని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా మహిళలందరికీ కూడా అందించడం పట్ల మహిళలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి ఎంత మంచి చేసిన జగనన్నకి కృతజ్ఞతగా ఓటు వేయాలని ఒక సంకల్పం, ఆ ఓటు ఫ్యాన్ గుర్తుకే వేయాలని వాళ్ళు ఫిక్స్ అవడంతో అందరూ కూడా చక్కగా ఓటు చేశారండి. మరి మంచి మెజార్టీలతో మళ్ళీ జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఖాయం. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావితం చూసినటువంటి అంశాలు ఏమిటి చూస్తారు? కూటమికి సంబంధించి కూడా మీకు పోటీ ఇచ్చారనుకుంటారా వాళ్ళు? అదేంటి కూటమి పార్టీలు కూటమి ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏమి అంటే మీరేం చెబుతారు? కూటమి నుంచి మీకు కూటమి పార్టీలు కూడా ఒకటి కాకుండా 3 పార్టీలు జట్టుకట్టుకు వచ్చారు, వాళ్ళు మీకు పోటీ ఇచ్చారనుకోవచ్చు, అసలు ఎలా ఉన్నారు? అంటే బేసికల్గా కూటమి అనేది పాపం అంటే ముగ్గురు కలిసి స్ట్రాంగ్ అయ్యి జగనన్నని ఒక్కరిగా చేసి ఒంటరిగా చేసి వాళ్ళంతా కూడా లబ్ధి పొందాలి, లాభం పొందాలి, ప్రజల నుండి ఓట్లు సంపాదించాలని ఒక ఆలోచనతో అయితే వాళ్ళు ఉన్నారు. కానండి ఈ రోజున ప్రజలందరూ కొంతమంది ప్రజలు ఈ సెన్సిటివ్ విషయాన్ని కూడా ఆలోచన చేశారు. అరే అందరూ కలిసి జగనన్న మీదకి దాడి చేసి దాడిగా కూటమిగా వస్తున్నారు, కుట్రలు చేస్తూ వస్తున్నారు, జగనన్నని ఒంటరి చేశారనే ఒక సెన్సిటివ్ యాంగిల్ కూడా ఉంది. ఈ రోజున జగనన్న చేసిన మంచికి జగనన్న గతంలో మరి జగనన్న చేసినట్లు ఎవరు గతంలో చేయలేదు అని ఒక యాంగిల్, ఈ రోజున జగనన్న అందించిన సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. ఎందుకంటే ప్రతి కుటుంబాన్ని జగనన్న టచ్ చేయడం జరిగిందండి. ఇంకా దానికైతే నో డౌట్ ఈ రోజున కూటమి అనేది ప్రభావితం చేసింది అనడానికి ఏదీ లేదండి. వాళ్ళ కుట్రలతో మాత్రం
ప్రజలని డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు. అందులో మొదటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటండి. రెండవది వాళ్ళు ఈ మధ్య కాలంలోనే ఈ వాలంటీర్స్ మీద వాళ్ళు వేసిన నిందలు ఇవన్నీను. ఇవి ఇలా ఉంటే వాలంటీర్స్ నిన్న మొన్నటి వరకు పనికిరాని వారిగా వారికి కనిపించారు. మేనిఫెస్టోలో మాత్రం వాలంటీర్స్కి శాలరీ పెంచుతామని, గౌరవ వేతనం ఏదైతే ఇస్తున్నారో అది 10,000 చేస్తామని వీళ్ళు చెప్పారు. అంటే ఈ రోజున వాళ్ళ సూపర్ 6 అనేది పెట్టుకున్న మేనిఫెస్టోలో ఒకసారి గమనించినట్లయితే జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలని పేర్లు మార్చుకుని పెట్టుకున్నారే తప్ప సొంతంగా వీళ్ళు ఆలోచన చేసింది లేదు. సొంతంగా ప్రజలకి కష్టాలు తీర్చడానికి ఒక పథకాన్ని తీసుకొచ్చింది లేదు. కాపీ పేస్ట్ చేయడం తప్ప ఏదీ లేదండి వీళ్ళ దగ్గర. ప్రధానంగా చూసుకుంటే సంక్షేమం ఒకవైపు, కుట్రలు మరోవైపు అని చెప్పని సీఎం గారు క్యాంపెయిన్ కూడా చేశారు క్షేత్రస్థాయిలో. దీనికి సంబంధించి సామాన్యులు కానీ పేదలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఆకర్షితులయ్యారంటారు. ఏం చూస్తారు ఇలాంటివి? ఖచ్చితంగా అండి. ఈ రోజున సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇప్పుడు గతంలో ఒక రైతన్న ఒక అవసరం నిమిత్తం ఒక A1 కలవాలి అంటే, లేదా పురుగులు ఎరువు మందులు ఇవన్నీ కూడా ఎరువులు పురుగు మందులు ఇవన్నీ తెచ్చుకోవాలి అంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్తే ఒక మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి తెచ్చుకునేవారు. అలాంటిది ఈ రోజున జగనన్న మరి తీసుకొచ్చిన ఆర్బీకేలు, అది కూడా గ్రామంలో 2 సచివాలయాలు ఉంటే 2 ఆర్బీకేలు, సచివాలయ పరిధిలో ఆర్బీకేలు ఏర్పాటు చేసి మరి రైతన్నలకి కావలసిన సేవలన్నీ కూడా ఆర్బీకేల ద్వారా అందించడం అనేది మరి రైతన్నలకి ఎంత వెసులుబాటు కల్పించారు. దాని ద్వారానే పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం. మరి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పొగాకుని కొనుగోలు చేసింది ప్రభుత్వం ఎప్పుడూ లేదండి. మన ప్రభుత్వంలోనే పొగాకును మొదటిగా కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు అంటే మన జగనన్న మాత్రమే. ఇలా రైతన్నలకి అండగా ఉన్నది జగనన్న మాత్రమే. ప్రతి సామాన్యుడికి అండగా ఉన్నది జగనన్న మాత్రమే. ఎంత చేసిన జగనన్నని ఎందుకు వదులుకుంటారండి ప్రజలు? అంటే అభివృద్ధి సంక్షేమం జోడెడ్లుగా సాగాయి మా పరిపాలనలో. 59 నెలల పాలనకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఈ ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్రలు మరోవైపు కూడా వీటిలన్నిటి కూడా ప్రజలు ఓటుతో తిప్పికొట్టారని చెప్పి అనుకోవచ్చా క్షేత్రస్థాయిలో? డెఫినెట్గా అండి. ఈ రోజున ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా కూడా సామాన్య ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా జగనన్న పక్షాన నిలబడ్డారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం కూడా జగనన్న అందించిన సంక్షేమ ఫలాలు పొందారు కాబట్టి, ఆ కృతజ్ఞత వారికి ఉంది కాబట్టి వారంతా కూడా జగనన్నకే ఓటేశారు. జగనన్నని మళ్ళీ గెలిపించడానికి వారు సిద్ధంగా ఉన్నారండి. ఖచ్చితంగా జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ప్రధానంగా చూస్తే నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా పార్లమెంట్ పరిధిలో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలకు సంబంధించి ప్లేసులు మార్చారు. ఆ ప్లేసులు మార్చిలో ప్రధానంగా మీ నియోజకవర్గం కూడా ఒకటి ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఓటుకు సంబంధించి కూడా ఓటింగ్ సార్లు ఏ విధంగా చూస్తారు? ఇక్కడికి సంబంధించి ఓటు బదిలీ అయింది అనుకోవచ్చా? క్షేత్రస్థాయిలో చరిత్ర సృష్టించబోతున్నారు ఈసారి అంటే ఏం చెప్తారు? అంటే ఎవరికి ఓటు బదిలీ అవుతుంది అంటారు మీరు? ఇక్కడున్న కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ వీటికి కానీ ఏం చూస్తారు? అర్థం కాలేదు మీ క్వశ్చన్. ప్రధానంగా ఎమ్మెల్యేల విషయంలో కానీ ఎంపీల విషయంలో కానీ ప్లేసులు మార్చారు ఆల్రెడీ. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు కానీ పార్లమెంట్ల పరిధిలో అలాంటి వాటికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మీకు ప్రధానంగా చూసుకుంటే మార్చిన వాటిలో మీరు కొవ్వూరు నుంచి కూడా ఇక్కడికి వచ్చారు, గోపాలపురం నియోజకవర్గంలో. ఇక్కడికి సంబంధించి ఎలా ఉంది క్షేత్రస్థాయిలో రెస్పాన్స్ కానీ, మరైపు ఓట్ల బదిలీకి సంబంధించి కానీ, ఇక్కడ గెలుపుకి సంబంధించి ఏ విధంగా రికార్డు సృష్టించబోతున్నారు, ఎలా ఉంటుంది? అంటే గోపాలపురం నియోజకవర్గం అనేది నాకేం కొత్త కాదండి. ఇది మా నాన్నగారు టైం నుండి కూడా మా నాన్నగారు ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నారు కాబట్టి నాన్నగారు బేస్ ఉంది. నేను కూడా 2009లో ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నాను కాబట్టి నన్ను కూడా ఇక్కడ ఉన్న నాయకులు ప్రజలందరూ కూడా ఎరిగిన వారే. నేను కొవ్వూరు నుండి వెనక్కి వచ్చినప్పుడు అందరూ కూడా గోపాలపురానికి మా ఆడబడుచు వచ్చిందని నాకు ఘన స్వాగతం పలికారు. నిజంగా అందరూ కూడా నన్ను వారి ఆడబిడ్డలాగానే స్వీకరించారు, ఆదరించారు, అభిమానాన్ని పంచారు. ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ ఎన్నికల్లో నాతో కలిసి చాలా కష్టపడి పనిచేశారు. మరి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గోపాలపురం నియోజకవర్గం విజయానికి ఎంతో కృషి చేశారండి. ఖచ్చితంగా ఇక్కడ వైసీపీకి గెలుస్తుందండి. మీ మెజారిటీ ఎంత అంటే ఏం చెప్తారు? ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మెజారిటీ, తానేటి గారి మెజారిటీ ఎంత అంటే ఏం చెప్తారు? మెజారిటీ ఎంత అనేమి చెప్పను కానండి, మెజారిటీ అంతా కూడా ప్రజలు ఇచ్చిందే మెజారిటీ. అంటే మరోసారి ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాటు చేసేందుకు సీఎం విజయానికి సిద్ధమవుతున్నారు. ఆ తరుణంలో 2 క్యాబినెట్లకు సంబంధించి కూడా తానేటి వంతున్నారు. ఈసారికి సంబంధించి పోర్ట్ఫోలియో కోరుకుంటారంటే ఏం చెబుతారు? నేను ఎప్పుడూ కూడా ఈ పోర్ట్ఫోలియో కావాలని ఎప్పుడు ఆశించలేదండి, ఇప్పుడు కూడా ఆశించను. జగనన్న నువ్వు ఇది చేయగలవమ్మా, నువ్వు సమర్థురాలవు, నువ్వు చేయగలవు అని నాకు ఏదైనా బాధ్యత ఇస్తే ఖచ్చితంగా అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. చూడొచ్చు
క్షేత్రస్థాయిలో కూడా జరిగినటువంటి ఏదైతే పల్నాడు కానీ అనంతపురంకి సంబంధించి కానీ మరి తిరుపతికి సంబంధించినటువంటి జరిగినటువంటి దాడుల విషయంలో కూడా టీడీపీ నేతలు మరి ఏదైతే కూటమికి సంబంధించినటువంటి నేతల కనుసనల్లోనే ఈ దాడులు జరిగాయని చెప్పి కూడా హోంమంత్రి స్పష్టం చేస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో సంక్షేమం అభివృద్ధి కూడా పేదల గడపలకు చేర్చినటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె స్పష్టం చేస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా తాము ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిస్తామని చెప్పి ఆమె కూడా ధీమా వ్యక్తం చేసిన కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, గోపాలపురం నుంచి.